కేసీఆర్ గారి ప్రభుత్వంలో రసమై బాలకృష్ణ గారిని చైర్మన్ గా పెట్టారు. ఏది సాంస్కృతిక సారథికి. దాని లక్ష్యమే తెలంగాణ కోసం కొట్లాడి పాటలు పాడి గజ్జగట్టి పాట పాడి ఊరూరు తిరిగినటువంటి కళాకారులకు వీళ్ళు ఉద్యమ కళాకారులు నిస్వార్థంగా తిరిగిరు, తిండి లేక తిప్పలేక తిరిగిరు, ఇండ్లు కుటుంబాలను వదిలిపెట్టి గోసి గొంగడేసుకొని రోడ్ల పొంటి తిరిగిరు, జై తెలంగాణ అనుకుంటూ గ్రామ గ్రామాలు తిరిగి ప్రజల్ని చైతన్యం చేశారు. అని వీళ్ళకి తెలంగాణ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నది. ఆ గొప్ప నిర్ణయం తీసుకున్న దాంట్లో రాజకీయంగా దానికి చైర్మన్ నియమించిన తర్వాత ఆ చైర్మన్ గారు ఏం చేయాలి, నిస్వార్థంగా పనిచేసిన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలి కదా. అట్లా ఉద్యమ కళాకారులకు కాకుండా ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం కనబడ్డది. అట్లా దాంట్లో ఫేక్ కొంతమంది ఉద్యోగులుగా నియమించబడ్డారు. అప్పుడు ఆ టైంలోనే ఇమీడియట్లీ ఈ ఉద్యమంలో పనిచేసిన కళాకారులు బయటకు వచ్చి ఏం చేశారు, మేము కదా నిజంగా ఉద్యమం కోసం పనిచేస్తున్నాం, మాకు ఉద్యోగాలు రాకపోతే ఎట్లా అని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేయడము, దుఃఖాల దుందాం చేయడము, రకరకాల కార్యక్రమాలు విపరీతంగా ఈ ఈ సారథికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా రకరకాల కార్యక్రమాలు చేశారు, రిక్వెస్ట్లు చేశారు. అయినా గత ప్రభుత్వంలో జరగలే, రసమై బాలకృష్ణ గారి గుండె కరగలేదు, నిజమైన ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు రాలేదు.